హాయ్ అండి. ఈరోజు క్యారెట్ జ్యూస్ చేసుకుందాం. ఎలా రెడీ చేయాలని. మా పాపేమో ఊరికే నేను చేస్తాను వచ్చింది. నేను ఏ పని చేసినా ముందే ఉంటుందా, తన చేతితో చేస్తుందంట. చూద్దాం. ఫస్ట్ క్యారెట్ ముక్కలు కుక్కర్లోని వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత పాలు పోయాలి. ఇది మూత పెట్టి ఒక 2 విజిల్స్ వరకు కుక్కర్ మనం ఉడికి పట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వరకు. ఇదిగోండి విజిల్ వచ్చేస్తుంది. పొద్దున్నే పిల్లల బాక్స్ రెడీ చేయాలి. పిల్లల కోసమేమో లంచ్ బాక్స్కి బంగాళదుంప కూర వండుతున్నాను. బంగాళదుంప అంటే 2 విజిల్స్ వచ్చాయి. బంద్ చేసేస్తా. చల్లగయ్యాక జ్యూస్ పడదాం. ఈ లోపల పిల్లలకి లంచ్ బాక్స్కి బంగాళదుంప ఫ్రై లాగా చేస్తున్నా. వాళ్ళకి బాగా ఇష్టం అండి. అందరికి వచ్చు కానీ ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. వాతావరణం బాగుండేది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, కొంచెం ఇందులో మిరియాల పొడిని అన్నీ వేస్తే కొంచెం పిల్లలకి జలుబులాగా కూడా చేయకుండా ఉంటుంది. చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసాను. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉట్టిగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఒకసారి చూద్దామండి. చూసారా, సాల్ట్ వేసాం కదా, బంగాళదుంప ముక్క తొందరగా ఉడికిపోతుంది. పెడతాను. అదిగోండి తొందరగా ఉడికిపోయింది. ఇది కొంచెం ఉప్పు వేసాం కదా, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి అవి వేసి మూత పెడదాం. ఒకసారి అర చెంచాడు మిరియాల పొడి. పిల్లలకి కదా కారం ఎక్కువ ఉంటుందండి. అర చెంచా కారం, పావు చెంచా ధనియాల పొడి కలిపి మూత పెట్టేస్తే ఇందులో ఉల్లిపాయల పచ్చిమిరపకాయలు వేయలేదు అనుకోకండి, మా పిల్లలు తినరు, అందుకోసమే వేయను నేను. ఇలాగే ఇష్టం వాళ్ళకి. మూత పెట్టేస్తాను. ఇది అయిపోతుంది. ఈ లోపల జ్యూస్ మిక్సీ పెట్టేద్దాం. పిల్లలు తాగేస్తారు, స్కూల్ టైం అవుతుంది కదా. అమ్మ ఉడికిపోయినట్టే. కొంచెం కాలుతుంది, చల్లగా ఏర్పడతాం. బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. బాక్స్కి రెడీగా ఉంది. బంద్ చేసేస్తాం. తర్వాత రైస్ పెట్టుకుంటా. ఈ లోపల చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇంకా ఈ పాలతో పాటే పట్టేయాలి మిక్సీలో వేసుకొని. అయితే ఇందులో ప్లేట్ తీసుకురా తల్లి. బాదం పప్పులు ఉన్నాయి కదా, ఇవి పొట్టు తీసుకోవాలండి. అసలైతే నేను నైట్ నానబెట్టుకుంటాను. అంటే ఇప్పుడు పిల్లలు అడిగితే చేయమని ఎప్పటికిప్పుడు కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లోనే వేసా బాదం పప్పు. ఇలాగా బాదం పప్పులన్నీ పొట్టులుసుకొని ఇలా అంటే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అసలైతే ఇందులో చక్కెర వేయాలి, కానీ మా పిల్లలకి చక్కెర పడదండి. అందుకే ఇప్పుడు వర్షాకాలం కదా, చక్కెర వేస్తే టేస్ట్ ఉంటుంది. కానీ నేను తేనెతో చేస్తున్నా ఇప్పుడు వరకు పిల్లలకి కాబట్టి. మీ పిల్లలకైతే తేనెతో చేసుకోండి మంచిది.
టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ చక్కెరతో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఒక గ్లాసు పాలు కూడా పోసుకోవాలి, ఎందుకంటే చిక్కగా అయిపోతుంది కదా. ఇప్పుడే కాదమ్మా, మిక్సీ పట్టాక పోద్దాం. నువ్వు పోస్తావా తేనె? పోయి తేనె పోస్తావా నువ్వు? నీ మూత తీసిస్తా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను అయితే క్యారెట్ జీడిపప్పులు అన్నీ వేసింది. సో నేనైతే తేనె వేయాలనుకున్నా. ఓకే, ఇలా పట్టుకో, నీకు ఇందులో పోస్తా. పట్టుకో, ఇందులో తేనె పోస్తానే, అందులో వేసేసి దీన్ని వేస్తే సరిపోయిద్దండి టేస్ట్. తీపి పిల్లలకి వేసేనా? బెల్లమైనా వేసుకోవచ్చు, తేనె లేదంటే పిల్లలకి. తేనె ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. ఇత్తే ఇలా ఇవి కలిపి. సరే, నువ్వు తినేస్తావా తేనె? పాపకి తేనె బాగా ఇష్టం అండి. ఇది తినేసి ఈ లోపల నేను జ్యూస్ మిక్సీ పట్టుకుంటా. చూడండి, ఇలా మెత్తగా అయిపోయాక మళ్ళీ ఒక గ్లాసు పాలు పోసుకొని మిక్స్ పట్టుకుందాం. ఇదిగోండి క్యారెట్ జ్యూస్ రెడీ. తాగినానా? ఎలా ఉందో చెప్పు హనీ. నువ్వు కూడా తీసుకోరా, తీసుకో. సరే, అన్నయ్య తాగేస్తున్నాడు, నువ్వు తర్వాత తాగుదు. కొంచెం వేడిగా ఉంది. బాగుందా? బాగుంది. సరే, ఈ లోపల పొయ్యి మీద బియ్యం పెట్టానండి. బాక్స్కి రెడీ అవుతుందిగా. అన్నం అయిపోతే వీళ్ళకి బాక్స్ రెడీ చేసి వాళ్ళని కూడా రెడీ చేయాలి. నేను కూడా తాగుతా. నాకు పెట్టు. మా బాబు కూడా తాగేసాడండి. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మా పాపదే ఉంది, ఆమెకి నేను దాపించాలి. తాగు తల్లి. చాలా టేస్ట్ ఉంటుంది అసలు. మీరు కంపల్సరీ తయారు చేసుకొని మీ పిల్లలకి మీరు తాగితే చాలా మంచిది. అంటే క్యారెట్ జ్యూసు అందరికీ చేసుకోవడం వస్తుంది, కాకపోతే ఎవరిష్టం వాళ్ళది కదా. నేను ఇలా చేసుకుంటా అన్నట్టు. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. తాగి తల్లి సూపర్ అని చెప్పు. ఆఫ్ చేస్తా. బాయ్ చెప్పు. బాగుందా?